So good evening all. It's a very good evening. Right. So thank you. Nice to see all people. అండ్ ఫస్ట్ 2 minutes లెట్ మీ ఇంటరాక్ట్ విత్ ఆల్ పీపుల్. ఒక 2 minutes మీతో మాట్లాడి దాని తర్వాత మ్యూట్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ అండ్ ఎస్టర్డే నిన్న మనం మొదలుపెట్టినట్టుగా యాజ్ వీ హ్యావ్ స్టార్టెడ్ మనస్ఫూర్తిగా చెప్పండి. రైట్, కీప్ యువర్ హ్యాండ్ ఆన్ హార్ట్ అండ్ టెల్ మీ. రైట్, సో ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఫస్ట్ డిడ్ యూ ప్రాక్టీస్ చేశారా? సో నాకు ఐ విల్ షో యూ మన బ్యాచ్లోనే, ఇదే బ్యాచ్లోనే రైట్. సో నిన్నటి ఈ క్లాస్లో నేను చెప్పాను ఒకటే టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి. దెన్ ఐ టోల్డ్ యూ దిస్. అండ్ దీనికి లెట్ మీ రైట్ స్టూడెంట్ పేరు నేను తర్వాత చెప్తాను. సో దిస్ ఈజ్ వాట్ ద రిజల్ట్. సో సింగిల్ టాపిక్, ఒకటే టాపిక్, మనం ఒక టాపిక్ మీద ఇంత క్రియేట్ చేస్తున్నాం సార్ అంటే జస్ట్ యూ అండర్స్టాండ్. అన్ని టాపిక్స్ మనకు కవర్ అయితే వీ కెన్ రైట్ మెనీ థింగ్స్. యాక్చువల్లీ చాలా రాయొచ్చు, పేపర్ మీద చాలా పెట్టవచ్చు. పెడితే ఏమైతే సార్, పేపర్ మీద పెడితే నాకు ఇట్లా వస్తుంది, ఓన్లీ రైటింగ్ ఒకటి వస్తుంది కదా. ఇట్స్ అ ప్రైమరీ స్టెప్ అంటాను. రాయడం అనేది మినిమం కదా. రాసిన తర్వాత ఏమి రాస్తున్నామో తెలిసినప్పుడు దాన్ని మాటల్లో పెడితే కమ్యూనికేషన్ అవుతుంది. ఇది రైటింగ్ స్క్రిప్ట్ అంటారండి. So this her name is Anuradha. She had tomorrow I have to wake up at 6 a.m. sir, and I have to bring milk after, and after that I have to clean the house, and I have to prepare lunch, and after I have to prepare lunch box for, and also I have to prepare the breakfast even, and I have to bath, and after that I have to get ready, and I have to wear clothes, and I have to prepare for lunch box. After that I have to eat breakfast, and I have to I have to lock all the doors, and after I have to catch the bus. So I think she is employee kabatti, so I am asking night I have to go to bed. So this is what ante ilo chaala mandi ఇది రాయగలరు ఇక్కడ. many people they have the ability, వాళ్ళందరికీ రాసగలిగే కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది, అంత సామర్థ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చేయాలనే ప్యాషన్ మిస్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బై బర్త్ టాలెంటెడ్ కొంతమంది ఉంటారు, ప్రాక్టీస్తో టాలెంటెడ్ కొంతమంది ఉంటారు. బర్త్ టాలెంటెడ్ ఉన్నా ప్రాక్టీస్ లేకపోతే వన్ డే యూ విల్ డై. అంటే వన్ డే యువర్ టాలెంట్ విల్ బికమ్ వీక్. ప్రాక్టీస్తో వచ్చే కాన్ఫిడెన్స్, ప్రాక్టీస్తో వచ్చే టాలెంట్ ఈజ్ డిఫరెంట్. ఓపెన్ ద డోర్. రైట్. సో హియర్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ పీపుల్, మనం చిన్న సామెత ఉంది, పెద్దల నుంచి చెప్పిన సామెత, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. టాపిక్ చిన్నదే కదా అయిండొచ్చు, చిన్న టాపిక్ అయిండొచ్చు, కానీ దాని మీద కమాండింగ్ రావాల్సారంటే నీకు ఖచ్చితంగా నువ్వు పేపర్ వర్క్ చేయాలి. సో పేపర్ వర్క్ని దట్ యూ హ్యావ్ టు డూ ద ప్రాపర్ వర్క్గా చేయాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ పీపుల్. సో నిన్నటి క్లాస్లో మనం సిలబస్ స్టార్ట్ చేసుకున్నాం. కన్ఫ్యూజన్ కావద్దు, ఒక్కొక్క టాపికే తీసుకుంటాం. డైలీ వి టేక్ వన్ టాపిక్. ఆ టాపిక్ నాకు కమాండింగ్ వచ్చింది, ఈ హ్యావ్ టు నాకు తెలుసు అనేంత ధైర్యం మీరు నిలిపేంత వరకు నేను వేరే టాపిక్కి టచ్ చేయండి. అట్లని మీరు ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ క్లాస్ నుంచే ధైర్యం తీసుకుంటాను సార్ అంటే అది కుదరదు. యువర్ బ్యాల్లు నెవర్ బాయిల్డ్, మీ పప్పులు కొడకవో. సో దట్స్ వాట్. ఇంకొకసారి నేను సిలబస్ రాస్తాను. సిలబస్ రాసి ఎస్టర్డే క్లాస్ ఒకసారి రిపీట్ చేసి దెన్ ఐ విల్ గో ఫర్ ద టుడేస్ కాన్సెప్ట్. రైట్. సో సిలబస్ ఏమేమి పెట్టుకున్నాం సార్ అంటే ద ఫస్ట్ ఈ మోడల్ వర్బ్స్.
ఈ మోడల్ వర్బ్స్లో ద ఫస్ట్ అండ్ ప్రైమరీ టాపిక్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ హ్యావ్ టు. దీనికి ఆపోజిట్గా డోంట్ హ్యావ్ టు తీసుకుంటాను చూడండి. డోంట్ హ్యావ్ టు. ద సెకండ్ టాపిక్ దట్ వీ హ్యావ్ షుడ్, and the opposite negative is what, should not. Third one, can, the negative is cannot. The fourth one, can ki past could kadandi, could not. Number 5, నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు డిస్కస్. దానికి నెగిటివ్ ఏంటమ్మంటే అసలు అనుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ టాక్ టు యూ. నంబర్ 6, వాంట్కి పాస్ట్ వాంటెడ్ టు. నిన్ననే నేను రావాలనుకుంటుంది సార్, ఎస్టర్డే ఐ వాంటెడ్ టు కమ్. నిన్న నేను రావాలనుకుంటుంది, ఎస్టర్డే ఐ వాంటెడ్ టు కమ్. నిన్న నేను మిస్ కావాలనుకోలేదు, డూ ప్రజెంట్ అమ్మ, డిడ్ పాస్ట్, ఐ డీంట్ వాంట్. సిలబస్ను జాగ్రత్తగా గమనించాలి. లెట్స్ నంబర్ 7. సో నేను చిన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడిని, ఐ యూస్ టు బీ యాక్టివ్ అనాలి. చిన్నప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని, ఐ యూస్ టు బీ యాక్టివ్. ఎప్పుడు డల్గా ఉండేవానే కాదు. నెగిటివ్ వచ్చేసి నెవర్ యూస్ టు బి. సో దాని తర్వాత నెంబర్ 8th టాపిక్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈస్ హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. సో ఇది మనకి మోడల్ వర్బ్స్లో ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకుంటే ఒక 60%ని తొక్కి అవలగబడేయచ్చు. మళ్ళీ 60% of the topics will be covered under, that is model verbs. The remaining 30 to 40%, that is a tense. సో మొత్తం కలిపితే 100% ఇక్కడే దొరికేస్తుంది నాకు ఆల్మోస్ట్. అంటే మినిమం కమ్యూనికేషన్ నా డే టు డే లైఫ్లో నేను ఎవరితోనో మాట్లాడాలనుకుంటే పెద్ద ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కాకుండా, వెరీ డ్రాఫ్ట్ ఇంగ్లీష్ కాకుండా, లేకపోతే నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ కాకుండా, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్, ఇంకొక పెద్ద పేర్లు కొంచెం పక్కన పెడితే మోడల్ అసలు జనరల్గా మనతో మనిషితో మనిషి మాట్లాడుకోవడానికి, క్వశ్చన్ చేయడానికి, లేకపోతే ఆన్సర్ చేయడానికి ఈ మోడల్ వర్బ్స్ ప్లస్ టెన్సెస్ బాగా ఈ రెండు టాపిక్స్ తెలిస్తే ఈజీగా మనకు కమ్యూనికేట్ చేయడానికి మన దగ్గర చాలా చాలా వెపన్స్ ఉంటాయండి. సో వీటిని జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 60% వీటిని కవర్ చేయండి. టెన్సెస్ నేను 14 టెన్సెస్ నేను తర్వాత తీసుకుంటాను. సో లెట్ మీ కంప్లీట్ ఆల్ దిస్ వన్. సో దాని తర్వాత టెన్స్ తర్వాత దీన్ని ఫాలోడ్ బై వాయిస్ ఆర్ 2 types అని తెలుసు మనకి. గ్రామర్ అనుకోవద్దండి, మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో దాని తర్వాత కంపారిజన్ ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, లేకపోతే ఒక వస్తువు గురించి కానీ, ఈ మొబైల్ చాలా మంచిది అని చెప్పడానికి నాకు కావాల్సిన టాపిక్ డిగ్రీస్. దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ ఇన్ ద మార్కెట్ అంట. దిస్ ఈజ్ ద బెస్ట్ మొబైల్ ఇన్ ద మార్కెట్ అని చెప్పాలంటే నాకు ఈ టాపిక్ రావాలి. లేదు సార్, దీంతోపాటు చాలా మొబైల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మొబైల్స్ ఇన్ ద మార్కెట్ అంట. ఈ బోర్డు చాలా క్వాలిటీ అంట. దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అంట. దిస్ ఇస్ ద సూపర్ క్వాలిటీ, చాలా మంచిది అంట. సో ఆయన చాలా మంచోడు అంట. హీఈస్ ఎ గుడ్ పర్సన్ అంట. ఆ గుడ్ అనేది డిగ్రీ, దాన్ని ఎగ్జెక్టివ్ అంట. ఇంగ్లీష్ చాలా అందమైన భాష అంట. ఐ బిలీవ్ ఇంగ్లీష్ ఇస్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అంట. ఇంగ్లీష్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ గురించి నేను పొగడాలి అంటే ఈ డిగ్రీ రావాలి. మొబైల్ గురించి నేను కొంచెం పొగడాలి, దీని క్వాలిటీ చెప్పాలి అంటే డిగ్రీ రావాలి. ఒక ప్లేస్ గురించి. సో ఐ బిలీవ్ బెంగళూరు ఇస్ అ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారండి. బెంగళూరు ఇస్ అ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ ఇస్ ద బిజియెస్ట్ సిటీ. హైదరాబాద్ ఇస్ ద బిజియెస్ట్ సిటీ. బిజియెస్ట్ డిగ్రీ రావాలి. లేదు మోడీ గురించి చెప్పాలి. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లీడర్స్ ఆఫ్ ఇండియా అంటారు. ట్రంప్ వన్ ఆఫ్ ద మ్యాడెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటాం. మ్యాడెస్ట్. సో ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, అంటే ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ పొగడాలి, ఎత్తాలి, లేకపోతే దించాలి, క్వాలిటీస్ చెప్పాలి సార్ అంటే నాకు ఉపయోగపడే టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. రైట్. సో వాయిస్ అనేది ఎలా ఉంటుందేమంటే, ఇప్పుడు వాయిస్ ఎలా ఉంటుందో ఒకటి చెప్తాను చూడు. నేను మీకు చెప్పాను నిన్న, ఐ టోల్డ్ యూ అంటాం. ఐ టోల్డ్ యూ ఎస్టర్డే అంట.
నేను నిన్న మీకు చెప్పాను నాన్న అంటే ఎస్టర్డే ఐ టోల్డ్ యూ అంట. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ అంట, మంచిది. ఐ టోల్డ్ కాకుండా మధ్యలో వజ్ పెట్టినారనుకోండి, ఐ టోల్డ్కి మధ్యలో ఐ వాజ్ టోల్డ్ అంటే, ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను. జాగ్రత్త గమనించాలి. ఐ టోల్డ్ అంటే నేను చెప్పాను. ఐ వాజ్ టోల్డ్ అంటే నేను చెప్పానని కాదు అక్కడ. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పారు. నాకు చెప్పారు అంటే నేను చెప్పబడ్డాను. I was told by the manager. I was told by the manager. I was told అంటే నాకు చెప్పారు. డిఫరెన్స్ చూడండి సార్. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. చాలాసార్లు చెప్పాను నీకు ఐ టోల్డ్ యూ. మధ్యలో వజ్ పెట్టండి, ఐ వాజ్ టోల్డ్. నాకు చెప్పారు సార్, నాకు చెప్పారు. సో నాకు కోపం వచ్చింది, మా పాపను అరిచాను అంటే నేను అంటే ఐ కదమ్మా, అరిచాను అంటే షౌటెడ్ కదమ్మా, ఐ షౌటెడ్. నేను అరిచాను అంటే ఐ షౌటెడ్ అంటాం. మధ్యలో వజ్ పెట్టండి, ఐ వాజ్ షౌటెడ్ అంటే ఏంటో తెలుసా? నన్ను అరిచారు. ఐ వాజ్ షౌటెడ్ బై మై వైఫ్. నేను తిట్టబడ్డాను అని. ఐ షౌటెడ్ అంటే నేను చేశాను, మధ్యలో వజ్ పెడితే నాకు చేశారు. బ్యూటీ ఆఫ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అది వాయిస్. ఐ సెడ్, నేను చెప్పాను. ఐ సెడ్ టు దెమ్, నేను చెప్పానని కదా పాస్ట్. మధ్యలో వజ్ పెట్టండి, ఐ వాజ్ సెడ్ అంటే నాకు చెప్పారు సార్. ఐ వాజ్ సెడ్, నాకు చెప్పారు. ఐ ఆర్డర్డ్ అంటే నేను ఆర్డర్ చేశాను. ఐ ఆర్డర్డ్ ఎ ఫెంటాస్టిక్ డ్రెస్. ఐ ఆర్డర్డ్ ఎ ఫెంటాస్టిక్ డ్రెస్ ఇన్ ద అమెజాన్లో అద్భుతమైన డ్రెస్ ఆర్డర్ చేశాను. ఐ ఆర్డర్డ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ ఫర్ హర్ బర్త్డే. నేను చేశాను అంటే ఐ ఆర్డర్డ్ అమ్మా. మధ్యలో వజ్ పెట్టండి, ఐ వాజ్ ఆర్డర్డ్ అంటే నేను ఆర్డర్ చేయబడ్డాను. ఎందుకు ఈ పని చేస్తున్నావు? బికాజ్ ఐ వాజ్ ఆర్డర్డ్. ఇదంతా ఏంటమ్మా అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యూ రిక్వెస్టెడ్ మీ. చిన్న ఇది ఒక లైన్ రాస్తాను చూడండి. యూ రిక్వెస్టెడ్, ఇక్కడ రాస్తాను చూడండి. యూ రిక్వెస్టెడ్ మీ, లేకపోతే యూ రిక్వెస్టెడ్, ఇది ఒకటి చూడండి. యూ రిక్వెస్టెడ్ అంటే నువ్వు రిక్వెస్ట్ చేసినావు. సో యూ రిక్వెస్టెడ్, దట్ నువ్వు రిక్వెస్ట్ చేసినావు, లేకపోతే నువ్వు అడిగినావు నన్ను. సో నువ్వు చేసావు అంటే యూ రిక్వెస్టెడ్ కదా. మధ్యలో యూకి రిక్వెస్టెడ్ మధ్యలో ఆర్ పెట్టండి. యు ఆర్ రిక్వెస్టెడ్ అంటే ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇన్విటేషన్ కార్డు ఇచ్చినా, లేదా మ్యారేజ్ కార్డ్స్ కానీ ఫంక్షన్ కార్డ్స్, యు ఆర్ ఇన్వైటెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ద పార్టీ అని ఉంటుంది. అంటే మీరు ఇది యూ రిక్వెస్ట్ అంటే మీరు చేశారు, యూ రిక్వెస్ట్ అంటే మీరు నన్ను చేసినట్టు. మధ్యలో ఆరు కనుక పెట్టారనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్ అంటే మీరు రిక్వెస్ట్ చేయబడ్డారు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు ద ఫంక్షన్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 14th December అండ్ ద ఫంక్షన్ హాల్, దట్ ఈస్ జాంబో ఫంక్షన్ హాల్ అంటాడు. యు ఆర్ రిక్వెస్టెడ్ అంటే మీరు ఇన్వైట్ చేయబడ్డారు, రిక్వెస్ట్ చేయబడ్డారు, లేకపోతే యు ఆర్ ఇన్వైటెడ్ అంటారు చూడండి. బేసిక్గా యూ ఇన్వైటెడ్ అన్నారు అనుకోండి, సింపుల్గా ఇది ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం. సో మీరు నన్ను ఇన్వైట్ చేశారు. యూ ఇన్వైటెడ్ మీ, థ్యాంక్ యూ. యూ ఇన్వైటెడ్ మీ, థ్యాంక్ యూ ఫర్ దట్ అంట. మధ్యలో ఆరు పెట్టారు అనుకోండి, యు ఆర్ ఇన్వైటెడ్ అంటే ప్యాసివ్ వాయిస్. ఇంకా యు ఆర్ ఇన్వైటెడ్ అంటే నువ్వే మా ఇంటికి రావమని. యూ ఇన్వైటెడ్ అంటే నువ్వు పిలిచినావు. యు ఆర్ ఇన్వైటెడ్ అంటే నిన్నే పిలిచినారు అంతే. ఇది నువ్వు పిలిచావు, నీవు పిలిచావు. యూ ఇన్వైటెడ్ అంటే నువ్వు పిలిచావు. యు ఆర్ ఇన్వైటెడ్ అంటే నిన్నే పిలిచినారు, నిన్నే పిలిచారు. అది బ్యూటీ. దేనిది బ్యూటీ? అది ఏంటి సార్ ఆ టాపిక్? ఏంటి సార్, వాట్ ఈస్ దట్ టాపిక్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో స్లోగా, ఇంత ఫాస్ట్గా చెప్పకుండా ఒక్కొక్క టాపిక్ నేను తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను ఎంత ఎగిరినా, నేను ఎంత దంచినా, నేను ఎంత మొత్తుకున్నా మీకు ఇంగ్లీష్ తెలుస్తుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే, ఇఫ్ యూ ఆల్సో డూ ప్రాక్టీస్,
రిజల్ట్ కొట్టుకుంటూ వస్తుంది. అది అనురాధ కావచ్చు, సుఖర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ ప్రాక్టీస్ 40 days చేయండి. డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ 40 days. రాకపోతే నన్ను అడగండి, ఐ విల్ టెల్ యూ దట్. ఫైన్ అని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. సో నిన్నటి కాన్సెప్ట్లో మనం హ్యావ్ టు తీసుకున్నాం. హ్యావ్ టు. సో హ్యావ్ టు యొక్క ఎసెన్స్ ఏంటో 1 minute మాట్లాడి దాని తర్వాత ఇంకో టాపిక్ వెళ్దాం. సో మీరు వినాలి అన్న వాక్యం చివరిలో లీ సౌండ్ వచ్చింది. మీరు వినాలి నా మాట. యూ హ్యావ్ టు లిసన్. మీరు వినాలి లీ వచ్చినప్పుడు వాక్యం చివరిలో మీరు ఇంకా మొదలు పెట్టాలి. మీరు మొదలు పెట్టాలి. వాక్యం చివరిలో లీవ్ వచ్చింది కదా, లీవ్ వస్తే వాక్యం చివరిలో తెలుగులో మాట్లాడేటప్పుడు వాక్యం చివరిలో లీ సౌండ్ కనుక వస్తే ఇలాంటి సెంటెన్సెస్ని హ్యావ్ టుతో మాట్లాడండి. సబ్జెక్టు హ్యావ్ టు ప్లస్ V1 అని నిన్న ఒక మాట చెప్పాను. సో నా మాట వినాలి మీరు. సబ్జెక్టు మీరు అంటే యూ కదమ్మా, యూ హ్యావ్ టు. వినడాన్ని ఏమంటాం, లిజన్ అంటాం. సో యూ హ్యావ్ టు లిజన్ మై వర్డ్స్, మై డిస్. యూ హ్యావ్ టు లిజన్. మీరు నేర్చుకోవాలి. ఇంకా యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్. వాక్యం చివరి ఒక్కటే కూడా తెలుగులో రాసినప్పుడు వాక్యం చివరిలో ఏమొచ్చింది, లీవ్ వస్తుంది, అయిపోయాక దాన్ని పట్టుకోవాలి. పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్నంత అన్నట్టు, రైట్. సో దాని తర్వాత మీరు మొదలు పెట్టాలి. మీరు అంటే యూ కదా, సో లీ సౌండ్ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు. మొదలు పెట్టడాన్ని స్టార్ట్ అంట. సో మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాక్టీస్. యూ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాక్టీస్. యూ హ్యావ్ టు షురూ అంటారు, షురూ చేయండి అంటారు చూడండి, అదే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. సో మంచిది. ఇది నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్న టాపిక్. సో యూ హ్యావ్ టు స్టార్ట్. దాన్ని మనం కొన్ని వందలు, నేనైతే ఓకే ఎట్లా ప్రాక్టీస్ చేసేవాడిని ఏంటంటే పిచ్చి పడుతుండే నాకు. ఫస్ట్ మొత్తం నా లైఫ్లో చేయాల్సినవి, నేను ఒక పెళ్ళి చేసుకోవాలి. ఫస్ట్ ఐ హ్యావ్ టు మ్యారీ అండ్ ఐ హ్యావ్ టు మేక్ ఎ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ అండ్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. డబ్బులు సంపాదించాలి. అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ ఫస్ట్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్. ఆఫ్టర్ ఐ హ్యావ్ టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. దాని తర్వాత నా పేరు సంపాదించుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ గుడ్ నేమ్. నన్ను మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి. ఐ హ్యావ్ టు మేక్ మై పేరెంట్ వెరీ ప్రౌడ్. ఐ హ్యావ్ టు మేక్ దెమ్ వెరీ ప్రౌడ్. సొసైటీలో నేను నా పేరు ఐ హ్యావ్ టు మేక్ మై నేమ్ వెరీ బిగ్ బ్యానర్ ఇన్ సొసైటీ. నేను సోషల్ మీడియాలో దిగాలి. ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ సోషల్ మీడియా. మొత్తం హ్యావ్ టునే. ఎందుకు నేను దిగాలి, సంపాదించాలి, ఆడాలి. ఇట్లా ప్రాక్టీస్ మొదలు పెడితే ఫాస్ట్గా మాట్లాడేవాను. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డే. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డే విత్ గుడ్ సెంటెన్సెస్. నా రోజు పొద్దున మంచి సెంటెన్స్తో స్టార్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ గుడ్ సెంటెన్స్ ఇన్ ద మార్నింగ్స్. నైట్ పడుకునేటప్పుడు ఆ రోజంతా గుర్తు చేసుకోవాలి. ఐ హ్యావ్ టు రీకలెక్ట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ గో టు బెడ్. ఐ హ్యావ్ టు రీకలెక్ట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ గో టు బెడ్. అండ్ ఫ్రెండ్స్తో తక్కువసేపు ఉండాలి. ఐ హ్యావ్ టు బీ విత్ సమ్ టైమ్ ఓన్లీ. ఐ హ్యావ్ టు బీ వెరీ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు మనం. ఐ హ్యావ్ టు స్పీక్ వెరీ లెస్. అట్లా ఒక నేనేం చేయాలనుకుంటే అవన్నీ నేను రాసుకుంటుంటే. సో దాని తర్వాత వేరే వాళ్ళ కోసం. సో మీరు కూడా వినాలన్నమాట, ఫ్రెండ్స్ కదా. యూ హ్యావ్ టు లిసన్ టు మై వర్డ్స్. యూ హ్యావ్ టు నన్ను ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. యూ హ్యావ్ టు కంగ్రాచులేట్ మీ అని మొత్తం చెప్పుకుంటా ప్రాక్టీస్ చేసేవాడిని. సో అప్పుడు నాకు ఇది వచ్చిన ఫీలింగ్ వచ్చిన తర్వాత నాకు అది పక్కన పెట్టేసిన. సో హ్యావ్ టు తర్వాత దీనికి హ్యాస్ టు కూడా పెట్టాలి కదా. హ్యాస్ టు ఎప్పుడు ఆమె, అతను, థర్డ్ పర్సన్స్ అంటామండి. హీ వచ్చినప్పుడు హ్యావ్ టు అనకుండా హ్యాస్ టు చెప్పండి. హీ హ్యాస్ టు నో. వాస్తవం తెలుసుకోవాలి. అతను వాస్తవం తెలుసుకోవాలి. అతను వాస్తవం తెలుసుకోవాలంటే నో కదా. అతను అంటే హీ కదా. హీ హ్యాస్ టు నో ద ఫ్యాక్ట్. అతను వాస్తవం తెలుసుకోవాలి. హీ హ్యాస్ టు నో ద ఫ్యాక్ట్ ప్లీజ్. ఆమె కొంచెం ప్రాపర్గా మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి. ఓకే, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఆమె అంటే షీ కదండి. షీ హ్యాస్ టు స్పీక్ ప్రాపర్లీ.
సో ఇది గత కాన్సెప్ట్ మనం నేను చేసుకున్నాం. సో నేను ఈరోజు మొదలు పెట్టబోతున్నా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. గడిచిన టాపిక్ అయితే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తానమ్మా. ఈరోజు టాపిక్ కొంచెం స్లోగా వెళ్దాం. గమనించండి, లెట్ అస్ అండర్స్టాండ్ మాడియస్. నేను ఒక ల్యాప్టాప్ కొనాలి. నేను ల్యాప్టాప్ కొనాలి అంటే ఐ షుడ్ బాయ్ లేదా ఐ హ్యావ్ టు బాయ్ అ ల్యాప్టాప్. మంచిది, ఐ హ్యావ్ టు బాయ్ అ ల్యాప్టాప్ కదా. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాం. సో నేను ల్యాప్టాప్ కొనాలి అన్న, నా ఫ్రెండు నీకాడ ఉంది కదా నాకు ఇచ్చేసా, లేకపోతే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. అప్పుడు నా ఫ్రెండ్ని అడిగా, నేను మళ్ళీ కొనాలా ల్యాప్టాప్ కొనాలా? నేను ల్యాప్టాప్ కొనాలి కాకుండా నేను ల్యాప్టాప్ కొనాలా? సో నేను 7 o'clock 8 o'clock నాకు ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఇంట్లో అడిగాను, వెళ్ళాలా? నేను వెళ్ళాలా? సో నేను ఈ బేసిక్గా ఈ బుక్ నా ఫ్రెండ్కి పంపించాలి. నన్ను అడిగాడు పాపం, నేను పంపించాలి. సో నాకు కొంచెం లేజీ అయినాను. పీడిఎఫ్ పంపిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ పంపించాలా? నేను పంపించాలా? గమనించండి, అన్ని సెంటెన్సెస్ ల్యాప్టాప్ కొనాలి అంటే ఐ హ్యావ్ టు అన్నాము, అది మనకు ఫిక్స్డ్. అలా కాకుండా నేను ల్యాప్టాప్ కొనాలా, అయ్యో బాబు నేను ల్యాప్టాప్ కొనాలా? సో నేను వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో, ఫిక్స్డ్. ఇది నాకు ఫిక్స్డ్. ఐ హ్యావ్ టు బాయ్, ఐ హ్యావ్ టు గో. నేను ఐ హ్యావ్ టు గో టు ద ఫంక్షన్ టుడే at 8 o'clock. ఇట్స్ మై క్లోజ్ ఫ్రెండ్ ఫంక్షన్, దట్స్ ఐ హ్యావ్ టు గో అంట. నేను వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గో. అట్లా కాకుండా దీన్ని క్వశ్చన్ చేద్దాం. సార్ నేను వెళ్ళాలా? ఇదేంటి? సో బేసిక్గా నన్ను అడిగాడు వాడు పాపం. సో నేను పంపించాలి, నేను బుక్ అయితే ఖచ్చితంగా పంపించాలి. ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ టు మై ఫ్రెండ్. నేను పంపించాలి, ఐ హ్యావ్ టు సెండ్. అట్లా కాకుండా నాకు లేజీ, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఇప్పుడు బుక్ పంపించాలా? దీన్ని క్వశ్చన్ చేయాలి. అయ్యా లీజ్ సౌండ్ వచ్చినప్పుడు అన్నిటికీ హ్యావ్ టు అన్నాం. ఇప్పుడు లీ కాకుండా పంపించాలా, కొనాలా? ఇప్పుడు అమ్మ చెప్తుంది మార్కెట్ పోరా అంటే, బా నేను పోవాలనా అంటాం కదా. ప్లీజ్ నన్ను నమ్మురాడు బా, నేను నమ్మాలా లేకపోతే నమ్మాలా? అది మళ్ళీ నేను అడగాలా? చెప్పండి, నేను అడగాల? అది నువ్వు ఇవ్వాలి. అది నేను అడగాల. సో ఇలాంటి అన్ని సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలంటే ఏమీ అవసరం లేదండి, భయపడొద్దు. సో ఇక్కడ చూడండి, నేను కొనాలి అంటే ఐ హ్యావ్ టు బై కదా. దీని ముందర డూ ఫామ్ పెట్టండి అంతే. డూ హ్యావ్ టు బై ఎ ల్యాప్టాప్? నేను ల్యాప్టాప్ కొనాలా? ఎక్స్క్యూజ్ మీ, డూ ఐ హ్యావ్ టు బై ఎ ల్యాప్టాప్? మాడియస్, నేను నీకోసం ల్యాప్టాప్ కొనాలా? డూ ఐ హ్యావ్ టు బై? బేసిక్గా చూడండి, ఈ సెంటెన్స్ మనకు తెలుసు. నేను వెళ్ళాలి సార్ అన్న, 8 o'clock ఫంక్షన్ ఉంది, ఐ హ్యావ్ టు గో అన్న, ఐ హ్యావ్ టు గో టు ద ఫంక్షన్ అన్న. ఇప్పుడు దీనికి రండి, వెళ్ళాలా? నేను ఇంట్లో అడిగాను, నేను వెళ్ళాలా? ఏం అవసరం లేదు, ముందర డూ పెట్టండి, క్వశ్చన్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, డూ ఐ హ్యావ్ టు గో టు దేర్ ఫంక్షన్ ప్లీజ్ అన్న. డూ ఐ హ్యావ్ టు గో దేర్ ఫంక్షన్? యా ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు గో, బికాస్ ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యూ. యూ హ్యావ్ టు గో దేర్ ఫంక్షన్ అంట. సో నేను పంపించాలి ఈ బుక్, ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ అంట. నేను పంపించాలి, ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ మాడియస్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, నాకు వేరే ఆప్షన్ లేదు. నేను పంపించాలి, ఐ హ్యావ్ టు సెండ్ దిస్. క్వశ్చన్ చేయండి, ముందర డూ పెట్టండి. డూ ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్? డూ ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ టు మై ఫ్రెండ్ మాడియస్? డూ ఐ హ్యావ్ టు సెండ్ దిస్? క్వశ్చన్ లాగా ఉండాలి, క్వశ్చన్ లాగా ఉండాలి. ఆ క్వశ్చన్ చేసే విధానమే మీ యొక్క ప్రొఫిషియన్సీని బయట పెడతాదండి.
అన్నం ఉడికిందా లేదా అని చేయి పెట్టి మొత్తం ఎట్లా తిప్పమో వెతుకు తీసుకొని చూస్తాం కదా, సేమ్ నువ్వు అడిగే క్వశ్చనే. సార్ నేను స్టార్ట్ చేయాలన్నా క్లాస్ అంట. డూ ఐ హ్యావ్ టు స్టార్ట్, చూడండి, డూ ఐ హ్యావ్ టు స్టార్ట్ ద క్లాస్. సో మీ క్లాస్కి వచ్చిన పట్టే నేను అడుగుతారు, హాయ్ మై డియర్స్, గుడ్ ఈవినింగ్, అండ్ డూ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై క్లాస్ స్టార్ట్ చేయాలా? ఈ టాపిక్ నేను కంటిన్యూ చేయాలా? డూ ఐ హ్యావ్ టు కంటిన్యూ దిస్ టాపిక్ మై డియర్స్? లేదు ఈ టాపిక్ ఒకసారి రిపీట్ చేయాలా నేను? డూ ఐ హ్యావ్ టు రిపీట్ ఆల్ దిస్ టాపిక్స్? డూ ఐ టు రిపీట్ దిస్ టాపిక్ వన్స్ అగైన్ ప్లీజ్? ఈ బుక్ పంపే, డూ ఐ హ్యావ్ టు సెండ్ దిస్ బుక్ టు మై ఫ్రెండ్? సార్ మేము రేపు ఎగ్జామ్ రాయాలా? డూ వీ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో? చూడండి, మేము రాయాలి. బేసిక్గా మేము రాయాలంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, మేము రాయాలి. వీ హ్యావ్ టు రైట్. మేము రాయాలి. లీవ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు రైట్. ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ అడుగుతాను, సార్ ఫ్రైడే కదా, రేపు మేము ఎగ్జామ్ రాయాలా? ముందర డూ పెట్టండి, పలకడికి రావాలి చూడండి. డూ వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ టుమారో? డూ వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్? ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు రైట్. సార్ మేము ప్రిపేర్ కావాలా సార్? డూ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ కాన్సెప్ట్? సార్ మేము క్వశ్చన్ అడగాలనా? డూ హ్యావ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్? సార్ నేను ఇప్పుడు జాబ్ చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, డూ హ్యావ్ టు స్టార్ట్ ద బిజినెస్ ఆర్ డూ హ్యావ్ టు డూ ద జాబ్? డూ హ్యావ్ టు డూ దిస్? చిత్తు కెమెరా ఇస్ దేర్, దట్స్. సార్ నేను ఇప్పుడు కంటిన్యూ చేయాలన్నా ఆపాలా? సో డూ ఐ హ్యావ్ టు కంటిన్యూ ఆర్ ఎల్స్ డూ హ్యావ్ టు స్టాప్? తినాలి వద్దబ్బా అంటాం కదా. డూ హ్యావ్ టు ఈట్ ఆర్ నాట్ అంట. డూ హ్యావ్ టు ఈట్ ఆర్ నాట్? వెళ్ళాలా వద్దా? డూ హ్యావ్ టు గో ఆర్ నాట్? చూడు, నేను వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో అన్నాను, ముందర డూ పెట్టాను. డూ ఐ హ్యావ్ టు గో? వెళ్ళాలా వద్దా ఆర్ నాట్? నీకు హెల్ప్ చేయాలా వద్దా అది చెప్పు ఫస్ట్ అంట. డూ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ ఆర్ నాట్? నేను ఈ కాన్సెప్ట్ మార్చాలా వద్దా? డూ ఐ హ్యావ్ టు చేంజ్ ఆర్ నాట్? టెల్ మీ దట్. డూ హ్యావ్ టు చేంజ్ అన్నా? డబ్బులు ఇవ్వాలా వద్దా? డూ హ్యావ్ టు గివ్ మనీ ఆర్ నాట్? డూ టెల్ మీ ఫస్ట్. ఫిక్స్డ్ స్టేట్మెంట్ ఇది. వాళ్ళు రావాలా అది చెప్పు. డూ దే హ్యావ్ టు కమ్ ఆర్ నాట్? ఫస్ట్ యూ టెల్ మీ, డూ దే హ్యావ్ ఆర్ నాట్? డూ దే హ్యావ్ టు కమ్ ఆర్ నాట్? సో వాళ్ళు రావాలి అంటే చూడండి, వారు రావాలి. లీవ్ వచ్చింది కాబట్టి దే హ్యావ్ టు కమ్. రావాలి కాకుండా వాళ్ళు రావాలా? డూ పెట్టండి, క్వశ్చన్ ఫామ్ అయితే మొత్తం పలకండి. అది ఒకసారి నోరు తిరగాలి. డూ దే హ్యావ్ టు కమ్. ఎంత బాగుంటుంది సౌండింగ్ తెలుసా? ఎవరైనా నాతో ఎప్పుడైనా ఈ డూతో మాట్లాడితే దీనికి ఇంకో ఆప్షన్ ఉంది, షుడ్ దే కమ్ అని. కాదు, డూ దే హ్యావ్ టు కమ్ అన్నారు అనుకోండి, నేను నిజంగా ఐ టెల్ హ్యాట్స్ అప్ టు దోస్ పీపుల్. ప్రొఫెషనాలిటీ ఉంటుందండి. సౌండింగ్ చాలా స్టైలిష్గా, ప్రొఫెషనల్గా, చాలా అఫీషియల్గా ఉంటుందండి. సార్ ఇక్కడ బిల్లు కట్టాలా? డూ హ్యావ్ టు పే ద మనీ హియర్? సో నేను డబ్బులు కట్టాలి. ఐ హ్యావ్ టు పే. ఐ హ్యావ్ టు పే మనీ. నేను డబ్బులు కట్టాలి, ఐ హ్యావ్ టు పే. ఇప్పుడు ఇక్కడ డబ్బులు కట్టాలా సార్? డూ పెట్టండి, ఏమవుతుంది మనకి? డూ హ్యావ్ టు పే మనీ? సార్ డూ హ్యావ్ టు పే మనీ హియర్? ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు పే అంట. ఎంత కట్టాలి? బాగా గమనించాలి. ఎంత కట్టాలి? ఎంత అంటే హౌ మచ్ కదమ్మా? హౌ మచ్ యాడ్ చేయండి, మొత్తం కలపండి. టెల్ మీ హౌ మచ్ డూ హ్యావ్ టు పే? హౌ మచ్ డూ హ్యావ్ టు పే సార్ అంట. ఎంత కట్టాలి సార్ అంట. లెట్ us అండర్స్టాండ్. సార్ నేను ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఐ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవాలన్నా అంటే డూ పెట్టండి. డూ ఐ హ్యావ్ టు లెర్న్? సార్ చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది, ఎలా నేర్చుకోవాలి సార్? ఎలా అంటే హౌ పెట్టండి, మొత్తం చెప్పండి. సార్ టెల్ మీ హౌ డు ఐ హ్యావ్ టు లెర్న్? సార్ టెల్ మీ హౌ డు ఐ హ్యావ్ టు లెర్న్? బికాస్ దిస్ ఇస్ బిగ్ కాన్సెప్ట్. సార్ ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి సార్ నాకు? సార్ టెల్ మీ హౌ డు ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి సార్? హౌ డు ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్?
ఎట్లా కంటిన్యూ చేయాలి సార్, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హౌ డు హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాబ్లమ్స్ సార్, హౌ డు హ్యావ్ టు కంటిన్యూ దిస్ కాన్సెప్ట్, ఎట్లా మారాలి సార్, హౌ డు హ్యావ్ టు చేంజ్, హౌ డూ ఐ హ్యావ్ టు చేంజ్. అది మీరు నాలుక తిరగాలండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ పెడతాను, 5 minutes తర్వాత పెడతాను. మీ నాలుక ఎంత తిరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. పక్కన వాళ్ళది ఎట్లా తిరుగుతుందో ఒకసారి చూడండి, నాది ఎట్లా తిరుగుతుందో చూడండి, మీ లెవెల్ ఎక్కడ ఉందో చూడండి. ఎగ్జామ్ ఎట్లా రాయాలి సార్ అంటారండి, ప్రిపేర్ కాలే, ఏం కాలే, ఐ డిడ్ంట్ ప్రిపేర్ వెల్, ఎలా రాయాలి సార్ అంట. ఎట్లా మొదలవుతుంది, ఈ నుండి మొదలవుతుంది. ఐ హ్యావ్ టు రైట్ అంట. సో నేను రాయాలంటే ఐ హ్యావ్ టు రైట్ అంట, నేను రాయాలా అంటే డూ ఐ హ్యావ్ టు రైట్ అంట. క్వశ్చన్ చేయాలంటే డూ ఐ హ్యావ్ టు రైట్ అంటే ఎలా రాయాలి సార్ అంటే ముందర హౌ పెడతా. సార్ రేపు ఎగ్జామ్ ఎట్లా రాయాలి సార్, టెల్ మీ హౌ డూ ఐ హ్యావ్ టు రైట్ టుమారోస్ ఎగ్జామ్, హౌ డూ ఐ హ్యావ్ టు రైట్ టుమారోస్ ఎగ్జామ్ సార్, బికాస్ దిస్ ఈస్ ద న్యూ టాపిక్ ఫర్ మీ, హౌ డూ ఐ హ్యావ్ టు రైట్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇప్పుడు చూడండి ఎన్ని క్వశ్చన్స్ రాయాలి. ఇది ఎట్లా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. చితో వెయిట్, ఇగో చితో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇద్దాం. సో చూడండి, నేను రాయాలి, ఐ హ్యావ్ టు రైట్, ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలి, ఐ హ్యావ్ టు రైట్. క్వశ్చన్ చేయండి, డూ పెట్టండి, డూ ఐ హ్యావ్ టు రైట్. సో నేను రాయాలా సార్, సార్ నేను కూడా రాయాలి, ఈరోజు వచ్చాను సార్, రేపు ఎగ్జామ్ రాయాలా, డూ ఐ హ్యావ్ టు రైట్ టుమారోస్ ఎగ్జామ్ బికాస్ టుడే ఐ కేమ్. రేపు రాయాలనా, డూ ఐ హ్యావ్ టు రైట్ టుమారో. నేను రాయాలి అంటే ఐ హ్యావ్ టు రైట్, రాయాలనా డూ ఐ హ్యావ్ టు రైట్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి సార్, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, హౌ మెనీ క్వశ్చన్స్, హౌ మెనీ క్వశ్చన్స్ డూ ఐ హ్యావ్ టు రైట్. సార్ వాళ్ళను చిన్నపిల్లలు సార్, ఎట్లా అడగాలి సార్ వాళ్ళని సిగ్గు లేకుండా, హౌ డు ఐ హ్యావ్ టు ఆస్క్, అసలు ఎందుకు అడగాలి సార్ నేను, వై డు ఐ హ్యావ్ టు ఆస్క్, ఎందుకు భరించాలి సార్ నేను, వై డు ఐ హ్యావ్ టు బేర్ దెమ్, నేను భరించాలి, ఐ హ్యావ్ టు బేర్, భరించడాన్ని బేర్ అంటామమ్మా. ముందర డూ పెట్టండి, డూ ఐ హ్యావ్ టు బేర్ దెమ్. ఎందుకు సార్, నాకేం పని లేదా, వై డు ఐ హ్యావ్ టు బేర్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి, వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సరే ఇదంతా చిల్లపల్లెమైన ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, వై డూ, ఎలా అంటే హౌ కదా, ఎందుకు అసలు, ఎందుకంటే వై డూ ఐ హ్యావ్ టు కలెక్ట్, ఎలా అయితే హౌ పెట్టండి, హౌ డూ ఐ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. సరే ఇది చాలా పెద్దది కదా, చాలా పెద్ద టాపిక్, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్కట్ చెప్తారా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, హౌ డు ఐ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, హౌ డు ఐ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అని పలకండి. కొంచెం కష్టం ఉంటుందండి, కొంచెం కష్టం ఉంటుంది, మళ్ళీ చెప్తాను చూడండి, కష్టే పలి అంట. నేను ఏదైతే కష్టం ఉందో అందరూ ఈజీ వేని వెతుకుతారు. ఇండియాలో ఈజీగా వచ్చేది ఏదైందంటే, ఈజీగా ఏంటంటే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉంటారు, కష్టం వచ్చిందే దాన్ని పట్టించుకోరు ఎవరు. సో ఇక్కడ డూ ఫామ్తో ఇంగ్లీష్ మాట్లాడము, షుడ్తో ఇంగ్లీష్ మాట్లాడడం రెండు ఉంటాయండి. దీని ప్లేస్లో షుడ్ పెట్టేసి ఈజీ కొట్టచ్చు, కానీ నేను నచ్చుకున్నాను. అది చాలామంది ప్రొఫెషనల్కి షుడ్ అనేది ఇన్ఫార్మల్గా అంటారండి, ఇన్ఫార్మల్ అంటారు. ఫార్మల్ ఏంటంటే హ్యావ్ టు. సరే ఎలా ఫేస్, హౌ డు హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఎలా ఫేస్ చేయాలి కదా, లీవ్ వచ్చింది, హౌ డు హ్యావ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్ సార్, అసలు ఎలా 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 ఎదుర్కోవాలి, అసలు ఎలా ఎదుర్కోవాలి, హౌ డు ఐ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, హౌ డు హ్యావ్ టు ఫేస్ ఇట్. యాక్చువల్లీ చంద్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సీ దట్ ఎట్లా మేము బతకాలి, హౌ డు వీ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. ఇండియా టుడేకి ఈరోజు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ గెలిస్తే ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్ సెడ్ ఈస్ దిస్ వన్, సీ దట్ దే ఆర్ కిల్లింగ్ ద డెమోక్రసీ అండ్ హౌ డు వీ హ్యావ్ టు సస్టైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హౌ డు వీ హ్యావ్ టు సస్టైన్, ఎట్లా బతకాలి. మా మీద కేసులు పెడుతున్నారు, అయితే ఏజెంట్లను కూర్చోబెట్టట్లేదు. హౌ డు వీ హ్యావ్ టు సస్టైన్, ఎలా బతకాలి, హౌ డు వీ హ్యావ్ టు సస్టైన్
పొద్దున్నే మా ఇంట్లో అమెజాన్ నుంచి ప్రోడక్ట్ వచ్చింది. ఇంట్లో దీన్ని ఎట్లా వాడాలి వెళ్ళింది. వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొడితే వస్తుంది చూడండి. సో హౌ డు వీ హ్యావ్ టు యూజ్ దిస్ మైక్రోవేవ్. సో దీన్ని మైక్రోవేవ్నా ఏమంటారు, ఎలా వాడాలి, హౌ డు వీ హ్యావ్ టు యూజ్ ఇట్ అని కొట్టండి వచ్చేస్తుంది. హౌ డు వీ హ్యావ్ టు, ఎలా వాడాలి, హౌ డు వీ హ్యావ్ టు యూజ్ దిస్. సో బస్ స్టాండ్కి ఎట్లా పోవాలి సార్ అంటే, బెంగళూరులో దిగాను నేను, మజెస్టిక్లో దిగాను, బస్సులో దిగాను, ఆంధ్ర బస్సు దిగిన తర్వాత పదుల సంఖ్యలో లోకల్ బస్సెస్ ఉన్నాయి, సిటీ బస్సెస్ ఉన్నాయి. నా కాడ అడ్రస్ ఉంది. కండక్టర్ నేను ఎక్స్క్యూజ్ మీ సార్ అని, సో టెల్ మీ దట్ హౌ డు ఐ హ్యావ్ టు రీచ్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్ ఎట్లా చేరుకోవాలి, అండ్ విచ్ బస్ డూ హ్యావ్ టు క్యాచ్, అండ్ టెల్ మీ విచ్ నెంబర్ డూ హ్యావ్ టు క్యాచ్, ఏ నెంబర్ క్యాచ్ చేయాలి. సో హౌ డు ఐ హ్యావ్ టు రీచ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ డు ఐ హ్యావ్ టు రీచ్. సో అది పాయింట్. సో హ్యావ్ టు మీద పాజిటివ్ వచ్చు, క్వశ్చనింగ్ వచ్చు మనకి. 3 స్టెప్పులు. నేను మ్యాచ్ గెలవాలి, ఐ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలవాలన్నా డూ ఐ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. మ్యాచ్ గెలవాలన్నా నేను డూ ఐ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. ఎలా, హౌ, థర్డ్ ఫామ్ చూడండి, హౌ పెట్టండి, హౌ డు ఐ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. ద అపోజిషన్ ఈజ్ సో స్ట్రాంగ్, టెల్ మీ హౌ డు ఐ హ్యావ్ టు విన్ ద మ్యాచ్. ఎలా గెలవాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్. వీటి మీద ఒక 30 క్వశ్చన్స్ ఇస్తా, అంటే వర్బులు తిక్క ఇస్తా. సార్ నేను ఇంటర్వ్యూలో ఎట్లా కనపడాలి, టెల్ మీ హౌ డు ఐ హ్యావ్ టు అపియర్ ఇన్ ద ఇంటర్వ్యూ. నేను కనపడాలి అంటే ఐ హ్యావ్ టు అపియర్ అంటమ్మా. నేను కనపడాలన్నా అంటే డూ ఐ హ్యావ్ టు అపియర్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎలా కనపడాలి, హౌ డు ఐ హ్యావ్ టు అపియర్ ఇన్ ద ఇంటర్వ్యూస్. మా బంధువులు వస్తున్నారు, నేను వాళ్ళకి భోజనాలు పెట్టాలి. 15 మంది వస్తున్నారు. దర్ ఆర్ 10 to 20 పీపుల్ ఆర్ కమింగ్ రైట్. అండ్ వాళ్ళందరికీ నేను భోజనాలు పెట్టాలి. సో టుడే మై రిలేటివ్స్ ఆర్ కమింగ్ మా డియర్, సో దట్స్ వై వాళ్ళకు భోజనాలు పెట్టాలి. నేను అంటే ఐ కదమ్మా, ఐ లీవ్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు. భోజనాలు పెట్టడానికి ఏమంటాం, ఐ హ్యావ్ టు అరేంజ్ ద ఫుడ్. లేకపోతే లంచ్ అయితే ఐ హ్యావ్ టు అరేంజ్ ద లంచ్. ఏదైతే అది దేనికి వస్తుంది. See, I have to arrange the lunch for 20 people today. For 20 people. అప్పుడు నేనన్నా, అవును 20 మంది ఉన్నారా, అవును, నేనేమైనా హెల్ప్ చేయాలన్నా, డూ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ. డూ హ్యావ్ టు హెల్ప్ యూ మై డియర్స్ ఇన్ దిస్ కుకింగ్. నేను హెల్ప్ చేయాలన్నా. సే ఎంతమందికి పెట్టాలి, ఫర్ హౌ మెనీ పీపుల్ డూ ఐ హ్యావ్ టు అరేంజ్, ఫర్ హౌ మెనీ పీపుల్, ఎంతమందికి అంటే ఫర్ హౌ మెనీ పీపుల్. సో నేను పెట్టాలి అంటే ఐ హ్యావ్ టు అరేంజ్ కదా. నేను భోజనాలు పెట్టాలి, ఐ హ్యావ్ టు అరేంజ్. నేను భోజనాలు పెట్టాలా, డూ ఐ హ్యావ్ టు అరేంజ్. ఎంతమందికి పెట్టాలి, ఫర్ హౌ మెనీ పీపుల్ డూ ఐ హ్యావ్ టు అరేంజ్. దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. సో అది హ్యావ్ టు మీద. సో మీరు ఒకసారి గమనించాలి, క్వశ్చనింగ్ చాలా సింపుల్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, తెలియని వాళ్ళకి కొంచెమే మరి ఎక్కువ ఏం లేదండి. ఇది ఇట్స్ నాట్ ఎ సచ్ ఏ టఫ్ టాపిక్, ఇట్స్ అ వెరీ ఈజీ టాపిక్. సో ఇక్కడ చూడండి, లీ సౌండ్ వస్తే మనం ఏం చేస్తాం, హ్యావ్ టు పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, హీ షీట్ వస్తే ఏం చెప్పాం, హ్యాస్ టు పెట్టాం. హీ వస్తే హ్యాస్ టు పెట్టాం. అతను కాబట్టి హీ చెప్పాము, హీ వచ్చినప్పుడు హీ హ్యాస్ టు నో. ఏం తెలుసుకోవాలి, ఫ్యాక్ట్. హీ హ్యాస్ టు నో ద ఫ్యాక్ట్. ఆమె మాట్లాడాలి, షీ హ్యాస్ టు స్పీక్ ప్రాపర్లీ. ఆమె ప్రాపర్గా మాట్లాడాలి, ఆమె అర్థం చేసుకోవాలి, ఇంకా ఫులిష్గా మాట్లాడకూడదు. షీ హ్యాస్ టు అర్థం చేసుకోవాలి. స్టేట్మెంట్ గమనించాలి చూడండి, ప్రతి సెకండ్ కూడా కాన్షియస్గా ఉండాలి. ఆమె అర్థం చేసుకోవాలి, ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె అంటే షీ కదండి, షీ హ్యాస్ టు అండర్స్టాండ్. సో
లీవ్ వచ్చింది కాబట్టి హ్యాస్ టు